ఇది కూడా చాలా ముఖ్యమైన అంశము. సబ్జెక్ట్ మనం డెప్త్కి వెళ్ళే కొద్దీ కూడా రకరకాల పాయింట్స్ మీద మనము కంటెంట్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు అదే మన వీడియోలు చూస్తున్న వాళ్ళందరికీ కూడా క్లియర్గా అర్థమైంది. నాకు మెసేజ్లు అవ్వచ్చు, నాకు కాల్స్ చేసి చెప్తున్న వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. మీరు అసలు చాలా డెప్త్కి వెళ్తున్నారు, విశ్లేషణ చాలా బాగుంది, చాలా సంతోషం అనిపించింది నాకు. మీ అందరికీ కూడా ఖచ్చితంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ విధంగా కూడా. ఎందుకంటే అండి, ఈ సబ్జెక్ట్ మనం నేర్చుకున్నప్పుడు బేసిక్లో ఎప్పుడు ఉండిపోకూడదు, బేసిక్ పాయింట్స్లో ఎప్పుడు ఉండిపోకూడదు. ఉదాహరణకి శ్రీ మాధవానంద గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక, ఇది కూడా చాలా ముఖ్యమైన అంశము. సబ్జెక్ట్ మనం డెప్త్కి వెళ్ళే కొద్దీ కూడా రకరకాల పాయింట్స్ మీద మనము కంటెంట్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు అదే మన వీడియోలు చూస్తున్న వాళ్ళందరికీ కూడా క్లియర్గా అర్థమైంది. నాకు మెసేజ్లు అవ్వచ్చు, నాకు కాల్స్ చేసి చెప్తున్న వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. మీరు అసలు చాలా డెప్త్కి వెళ్తున్నారు, విశ్లేషణ చాలా బాగుంది, చాలా సంతోషం అనిపించింది నాకు. మీ అందరికీ కూడా ఖచ్చితంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ విధంగా కూడా. ఎందుకంటే అండి, ఈ సబ్జెక్ట్ మనం నేర్చుకున్నప్పుడు బేసిక్లో ఎప్పుడు ఉండిపోకూడదు, బేసిక్ పాయింట్స్లో ఎప్పుడు ఉండిపోకూడదు. ఉదాహరణకి ఒక స్కూల్ టీచర్, ప్రైవేట్ స్కూల్ టీచర్ ఉన్నారు అనుకుందాం. లేడీ అవ్వచ్చు, జెంట్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, స్త్రీ అవ్వచ్చు, పురుషుడు అవ్వచ్చు. 6th క్లాస్కి ఒక మ్యాథ్స్ టీచర్గా జాయిన్ అయ్యారు అనుకుందాం. ఉదాహరణకి ఒక 5-6 ఏళ్ళు చేసినా 6th 7th అదే చెప్తున్నాను అనుకోండి, ఇంక సబ్జెక్ట్ ఎక్కడ వస్తుంది వాళ్ళకి? వాళ్ళు ఏం చేయాలి? అప్గ్రేడ్ అవ్వాలి, 8th 9thకి ప్రమోట్ అయిపోవాలి, అంటే సబ్జెక్ట్ నేర్చుకోవాలి. 8th 9th అవగానే 10th క్లాస్ తీసేసుకోవాలి, 10th క్లాస్ తీసుకుని అది సబ్జెక్ట్ అప్గ్రేడ్ అయిపోవాలి. అలా సబ్జెక్ట్ నేర్చుకుంటూ ఉండాలి. జ్యోతిష్యం కూడా అంతే, బేసిక్ పాయింట్స్లో ఎప్పుడు ఉండిపోకూడదు. ఎవరైనా గుర్తుంచుకోండి, డెప్త్కి వెళ్ళిపోవాలి మనం. అందులో భాగంగా మనం ఇప్పుడు తెలుసుకునే విషయం ఏంటంటే, చంద్రుడి యొక్క రాశ్యాధిపతి గురించి ఇంకొకసారి తెలుసుకుందాం. గతంలో కొన్ని విషయాలు తెలుసుకున్నాము, ఇప్పుడు ఇంకా డెప్త్. చంద్రుడి యొక్క రాశ్యాధిపతి అంటే చంద్రుడి యొక్క రాశ్యాధిపతి ఎక్కడ? ఇప్పుడు నేను చెప్పేది రాశి చక్రంది కాదు. ఇప్పుడు నేను చెప్పే చంద్రుడి రాశ్యాధిపతి రాశి చక్రం నుంచి కాదు. శ్రద్ధగా వినండి. చంద్రుడి రాశ్యాధిపతి గురించి చెప్పుకున్నాం మనం, కొన్ని లాస్ట్ మన వీడియోస్ ఉంటాయి చూడండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, చంద్రుడు మన నవాంశ చక్రంలో ఏ రాశిలో ఉంటాడో ఆ రాశ్యాధిపతి గురించి ఇప్పుడు తెలుసుకుంటున్నాం. అర్థమైందండి? చంద్రుడు మన నవాంశ చక్రంలో ఏ రాశిలో ఉంటారో ఆ రాశ్యాధిపతి గురించి ఎలా తెలుసుకోవాలి, ఏం తెలుసుకుందాం. చాలా ముఖ్యం ఇది కూడా. అంటే చంద్రుడు నవాంశాధిపతి కూడా చాలా చాలా ముఖ్యము. ఇప్పుడు మన నవాంశ చక్రంలో, మీ నవాంశ చక్రం D9 చార్ట్ తీసుకోండి. అందులో మీ చంద్రుడు ఎక్కడ ఉన్నాడో చూసుకోండి, ఏ రాశిలో ఉన్నాడో చూసుకోండి. ఖచ్చితంగా ఏదో రాశిలో ఉండాల్సిందే కదా. ఆ రాశ్యాధిపతి చంద్రుడు కర్కాటకంలో ఉన్నారనుకోండి, ఆ రాశ్యాధిపతి చంద్రుడే. చంద్రుడు సింహంలో ఉన్నాడు అనుకోండి, రాశ్యాధిపతి ఎవరు? రవి. అలా చంద్రుడు తులారాశిలో ఉన్నాడు అనుకోండి, రాశ్యాధిపతి శుక్రుడు. చంద్రుడు కన్యారాశిలో ఉన్నాడు అనుకోండి, రాశ్యాధిపతి బుధుడు. చంద్రుడు ధనస్సులో ఉన్నాడు అనుకోండి, రాశ్యాధిపతి ఎవరు? గురువు. చంద్రుడు మకరంలో ఉన్నాడు అనుకోండి, చంద్రుడు రాశ్యాధిపతి ఎవరు? శని. చంద్రుడు వృశ్చికంలో ఉన్నాడు అనుకోండి, చంద్రుడు రాశ్యాధిపతి ఎవరు? కుజుడు. ఇలాగా మీ యొక్క నవాంశ చక్రంలో చంద్రుడు రాశ్యాధిపతి ఎవరో చూసుకోండి. ఇప్పుడు మన రాశి చక్రం దగ్గరకు వచ్చేసాను, D1 చార్ట్కి. ఎప్పుడు కూడా D1కి D9కి అంత లింకప్ ఉంటుందన్నమాట. ఖచ్చితంగా రెండు స్టడీ చేయాల్సిందే. D1 చార్ట్ ఒకటి చూసి మనము విశ్లేషణ చేసేయకూడదు. D9 చార్ట్ కూడా స్టడీ చేయాల్సిందే. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని చెప్తే మీరు D9 కూడా వెళ్తారు ఖచ్చితంగా. ఎవరైతే స్కిప్ చేసేసి D1 చూసేసి అనాలిసిస్ చేసేసుకుంటున్నారో వాళ్ళు ఇప్పుడు D9లో కూడా ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఎందుకంటే D9లో చంద్రుడు రాశ్యాధిపతి చూసుకోవాలి కదా. రాశి చక్రం దగ్గరకు వచ్చేసేయండి. చంద్రుడు రాశ్యాధిపతి మీకు రాశి చక్రంలో అగ్నితత్వ రాశుల్లో ఉండడం జరిగిందా, భూతత్వ రాశుల్లో ఉండడం జరిగిందా,
వాయుతత్వ రాశుల్లో ఉండడం జరిగిందా, జలతత్వ రాశుల్లో ఉండడం జరిగిందా? జాగ్రత్తగా వినండి. చంద్రుడు నవాంశలో ఏ రాశిలో అయితే ఉంటాడో ఆ రాశ్యాధిపతి మీ రాశి చక్రంలో ఆయన అగ్నితత్వ రాశుల్లో ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడో చూసుకోవాలి. ఆ రాశ్యాధిపతి భూతత్వ రాశుల్లోనా, వాయుతత్వ రాశుల్లోనా, జలతత్వ రాశుల్లోనా? ఇది రాసుకుని పక్కన పెట్టుకోండి. అగ్నితత్వ రాశుల్లో ఉన్న భూతత్వ, వాయుతత్వ, జలతత్వ ఏ రాశుల్లో ఉన్నప్పటికీ రాశి చక్రంలో లగ్నాత్తు ఆ రాశులు కోణాలు అవ్వాలి. అంటే లగ్న పంచమ భాగ్యస్థానాలు అవ్వాలి, లేదు ధనలాభ స్థానాలు అవ్వాలి. ఇదే కుబేరులు అవ్వడానికి ఉపయోగపడుతుంది. జాతకులకి మంచి లక్ష్మీ యోగం పడుతుంది, కుబేరులుగా ఎదుగుతారు జాతకులు. మీ నవాంశ చక్రంలో చంద్రుడి యొక్క రాశ్యాధిపతి రాశి చక్రంలో ఏ రాశిలో ఉన్నప్పటికీ కూడాను లగ్నాత్తు ఆ రాశి ఆ స్థానం ఏమవ్వాలి, కోణాలు అవ్వాలి, లేదా ధనలాభ స్థానాలు అవ్వాలి. సింపుల్ పాయింట్ ఒక్క ముక్కలో తేల్చేశాను మీకు. ఇప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో చెప్పుకుందాం. ముందు ఒక విషయం తెలిసిపోయింది అనుకోండి, అగ్నితత్వ రాశి అయ్యింది, అది కోణం అయ్యింది, లేదా ధనస్థానం అయ్యింది, లేదా లాభస్థానం అయ్యింది, ఎలాంటి ఫలితాలు ఉంటాయన్నది ఇప్పుడు చెప్పుకుందాం. ఇలా ఉన్నప్పుడు వాళ్ళు కుబేరులు అవుతారు అని చెప్పొచ్చు. కష్టే ఫలి అన్న సామెత వీళ్ళకి బాగా వర్తిస్తుంది జాతకులకి. అంతేగాని కూర్చొని తిని చూడండి, మనం కొంతమందిని చూస్తూ ఉంటాం, ఇది ఎవరిని కించపరుస్తున్నట్టు కాదు, కానీ సోమరితనం ఉంటూ ఉంటుంది కొంతమంది దగ్గర. పొద్దునే లేవడం, టైం టు టైం తినడం, శుభ్రంగా ఊరంతా తిరగడం, ఇంటికి రావడం, పడుకోవడం, లేదా భోజనం చేయడం. అలా చూడండి, మీకు కొంతమంది ఉంటారు, అందరినీ అనకూడదు మనం, కొంత ఫింగర్ టిప్స్ మీద లెక్క పెట్టచ్చు. సోమరపోతులు అంటాం. వాళ్ళు ఇందులోకి రారు, వాళ్ళకి ఎయిము గోలు లాంటివి ఉండవు. కానీ ఇప్పుడు నేను చెప్పినవి కోణ ధనలాభ స్థానాలు అయితే వాళ్ళకి ఒక ఎయిమ్ ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది, సాధించాలి అనే ఒక తత్వం ఉంటుంది. అది ఎలాంటి విషయాలు అన్నది ఇప్పుడు మనం తెలియజేసుకుందాం. ఉదాహరణకి చంద్రుడు నవాంశలో రాశ్యాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన రాశిచక్రంలో అగ్నితత్వ రాశుల్లోనే ఉండడం జరిగింది అనుకుందాం. ఇలా అగ్నితత్వ రాశుల్లో ఉన్నప్పుడు అది కోణాలైన ధనలాభ స్థానాలైనా వాళ్ళకి విపరీతమైన ధన సంపద ఉంటుంది. కష్టే ఫలి అన్నం చూసారు ఇందాక, అది వీళ్ళు పూర్తిగా ఎగ్జాంపుల్ వీళ్ళని తీసుకోవచ్చు. చాలా కష్టపడతారు, కష్టపడే తత్వం ఎక్కువ ఉంటుంది, అలాగే ధన సంపాదన కూడా చేస్తారు వీళ్ళు. ఒకరిని మోసం చేయడం కానీ, ఒకరిని ఇబ్బంది పెట్టడం కానీ ఈ గ్రహస్థితి ఉన్న వాళ్ళకి అస్సలు నచ్చదు. శ్రమ, కష్టము ఇవన్నీ కూడా చాలా ఇష్టంగా చేస్తూ ఉంటారు ఈ జాతకులు. చాలా బాగా వీళ్ళకి జీవితం ఎదరికి వెళ్తుంది అని చెప్పుకోవచ్చు. ఎవరైనా మోసం చేస్తే తట్టుకోలేరు ఈ జాతకులు. వీళ్ళు మోసం చేయరు, ఇంకొకరు మోసం చేస్తే తట్టుకోలేరు. ఒకసారి వీళ్ళు మోసపోయారు అంటే కనుక వాళ్ళ దగ్గరకు కూడా రానివ్వరు అని చెప్పుకోవచ్చు. చెక్ చేసుకోండి మీరు. నవాంశ చక్రంలో చంద్రుడు రాశ్యాధిపతి ఎవరు, ఆయన మనకి రాశి చక్రంలో ఎక్కడ ఉండడం జరిగింది, అగ్నితత్వ రాశుల్లో ఉన్నారు, లగ్నాత్తు అది కోణాలు కానీ ధనలాభ స్థానాలు అయితే ఈ తత్వం ఎక్కువ ఉంటుంది. ధన సంపద విపరీతంగా సంపాదించుకుంటారు. వీళ్ళకి ఈ కుటుంబం కంటే కూడా ఒక గోల్ రీచ్ అవ్వాలనే తత్వం ఎక్కువ ఉంటుంది. అలాంటి కుటుంబాన్ని ఈ పక్కన పెట్టేసే కుటుంబాన్ని కూడా చూసుకుంటారు. కానీ వీళ్ళకి గోల్ ఏదైతే ఉంటుందో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వీళ్ళకి దేన్ని సింపుల్గా తీసుకోరు, ఒక్క మాటలో చెప్పాలంటే అండి, అంతే. అదే ఈ నవాంశలో చంద్రుడు రాశ్యాధిపతి కనుక మీకు ఈ అగ్నితత్వ రాశులు అయిపోయాయి కదా, భూతత్వ రాశుల్లో ఉన్నట్లయితే అది కనుక కోణాలు కానీ లగ్నాత్తు ధనలాభ స్థానాలు అయితే ఆ జాతకులండి వీళ్ళు భోగభాగ్యాల్ని అనుభవించడానికి జన్మిస్తారు అని ఒక్క మాటలో చెప్పుకోవచ్చు. ఒక సుఖవంతమైన జీవితం వీళ్ళ సొంతం అవుతుంది. సుఖపడే తత్వం చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఒక జలసి, రాయల్గా ఉండాలి. మన జీవితంలో మనం జన్మించామంటే మనం ఏంటంటే సంపాదించింది కూడా మనం ఎంజాయ్ చెయ్యాలి. చూడండి, ఎందుకు ఈ వర్డ్స్ యూజ్ చేస్తున్నానంటే ఎంజాయ్ చేయాలని. చాలామంది సంపాదించుకుంటారు కానీ ఎంజాయ్ చేయడం రాదు వాళ్ళకి, అనుభవించడం రాదు. రాత్రి అయ్యేటప్పటికి ఆ డబ్బు కట్టలన్నీ రూపాయి లెక్క పెట్టుకోవడం, లేదా గూగుల్ పేలో ఎంత ఉంది, ఫోన్పేలో ఎంత ఉంది చూసుకోవడం, అకౌంట్లో ఎంత ఉందో చూసుకోవడం, ఒక ఇడ్లీ తినడము,
మంచినీళ్ళు తాగేసి పడుకోవడం. ఆ ఇడ్లీ కూడా ఎందుకు తింటారో తెలుసా అండి? ట్యాబ్లెట్లు వాడే తత్వం ఉంటుంది వాళ్ళకి. షుగరు బీపీలు ఉంటూ ఉంటాయి, రోగాలు వచ్చేస్తాయి. వాళ్ళు ఒక ఇడ్లీ తిని ట్యాబ్లెట్ వేసుకుంటారు. ట్యాబ్లెట్గా ఇడ్లీ కొంచెం బలాన్ని ఇస్తుంది అని చెప్పి. నేను కొంతమంది చూశాను కాబట్టి మాట్లాడుతున్నాను సుమా, వేరే ఉద్దేశంతో కాదు. కానీ వీళ్ళు ఈ భూతత్వ రాశుల్లో కనుక చంద్రుడు నవాంశాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన ఉండి ఈ కోణాలు ధనలాభ స్థానాలు అయితే కనుక వాళ్ళకి భోగభాగ్యాలు అనుభవిస్తారండి. సంపాదిస్తారు, చాలా కష్టపడి సంపాదిస్తారు, ఎంజాయ్ చేస్తారు. అది కూడా ఒక లిమిట్ ఉంటుంది వీళ్ళకి. ఆ లిమిట్ దాటి మాత్రం ప్రవర్తించరు. చాలా బాగుంటుంది వాళ్ళ జీవితము. ఇంకా చంద్ర నవాంశాధిపతి మీ రాశి చక్రంలో అగ్నితత్వం అయిపోయింది, భూతత్వం అయిపోయింది, వాయుతత్వ రాశుల్లో ఉన్నట్లయితే వీళ్ళకు కూడా సుఖవంతమైన జీవితం ఉంటుందండి. ఈ భూతత్వ రాశులతో చెప్పేటప్పుడు ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేసుకోవాలి. వీళ్ళు తెలివితేటలతోటి వ్యాపారాలు ప్రారంభించి కోట్ల రూపాయలు సంపాదించుకుంటారండి. వాళ్ళ జాతకరీతే ఇప్పుడు జాతక బలం ఎలా ఉందో అలా చూసి లక్షల వ్యాపారం అయితే లక్షలు, కోట్ల వ్యాపారం అయితే కోట్లు, నష్టపోరనమాట. ఎవరు? ఇందాక నేను చెప్పాను కదా, భూతత్వ రాశులు సుఖపడతారు అని చెప్పాను కదా వాళ్ళు. ఇప్పుడు వాయుతత్వ రాశుల్లో ఈ చంద్ర నవాంశాధిపతి ఉండే కోణాలు ధనలాభ స్థానాలు అయితే వీళ్ళు కూడా అంతే. వ్యాపార లక్షణాలు వీళ్ళకు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. వీళ్ళు కూడా జీవితాన్ని ఏంటంటే కష్టపడుతున్నాము, సుఖపడాలి అనే ఒక ఆలోచన ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. అంతేగాని కూడబెట్టేసుకుందాము, ఎంజాయ్ చేయడం ఏంటి, మనం సంపాదించుకున్నంత కూడబెట్టుకోవాలి అలా ఉండదు వీళ్ళకి. సంపాదిస్తారు, ఎంజాయ్ చేస్తారు. వీళ్ళు కూడా సేమ్ భూతత్వ రాశి వాయుతత్వ రాశులు ఈ చంద్ర నవాంశాధిపతి ఉన్నప్పుడు కోణాలు ధనలాభ స్థానాలు అయినప్పుడు వాళ్ళ విధానం ఇలాగే ఉంటుంది, బాగుంటుంది. వ్యాపారం బాగా రాణిస్తుందండి వీళ్ళకి. ఇంకా జాత చక్రంలో కూడా మీకు ఏ దశ జరుగుతుంది, అసలు లగ్నం ఏమైంది, వ్యాపారాలు కలిసి వస్తాయా లేదా అన్నది కూడా చూసుకుంటే ఈ కాంబినేషన్ ఉంటే కనుక మీరు వ్యాపారంలో ఖచ్చితంగా వెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది. భోగభాగ్యాలు కూడా వీళ్ళు అనుభవిస్తారు, చాలా బాగుంటుంది. ఇక ఆఖరిగా వచ్చేటప్పటికి చంద్ర నవంశాధిపతి రాశిచక్రంలో జలతత్వ రాశుల్లో ఉన్నప్పుడు ఇక్కడ వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఏ విషయాన్నైనా సరే చాలా విశ్లేషణ చేసి కానీ నిర్ణయాలు తీసుకోరు. సంపాదన చాలా బాగుంటుంది, అధికమైన సంపాదన ఉంటుంది, తెలివితేటలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. వీళ్ళు జాగ్రత్త పరులు అని చెప్పచ్చు ఒక మాటలో. వీళ్ళకి మెయిన్ ఏంటంటే అండి, ఎంత సంపాదిస్తున్నా సరే ఇది శాశ్వతం కాదు అనే ఒక మైండ్ సెట్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. దేవుడి మీద ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. దైవారాధన, దైవభక్తి, దైవ సాధన, మనకి మోక్షాన్ని ఇచ్చేది ఈ పూజలు పునస్కారాలే అనే ఒక ఆలోచన ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. మంత్రబలం అండి. వీళ్ళు జలతత్వ రాశుల్లో ఉన్న వాళ్ళు గుర్తుంచుకోండి, మీరు ఏదైనా ఒక మంత్రాన్ని గురువు దగ్గర నుంచి తీసుకుని మీరు మంత్ర సాధన చేస్తే కనుక మీకు అపారమైన బలం చేకూరుతుందండి. వీళ్ళ సంపాదన కంటే కూడా వీళ్ళు దైవ బలాన్ని ఎక్కువ నమ్ముతూ ఉంటారు, దైవ భక్తిని ఎక్కువ నమ్ముతూ ఉంటారు. అది వీళ్ళకి కాపాడుతుంది కూడా. వీళ్ళు కూడా కష్టపడతారు. కానీ ఏది శాశ్వతం కాదు, భగవంతుడికి మనం దగ్గర అవడమే శాశ్వతం అని తెలుసుకునే వాళ్ళు వీళ్ళే ఫస్ట్. జలతత్వ రాశుల్లో కనుక చంద్ర నవాంశాధిపతి రాశిచక్రంలో ఉండేది కోణాలు ధన లాభస్థానాలు అయితే ముఖ్యంగా వీళ్ళకి పట్టుదల ఎక్కువ ఉంటుంది, శ్రమిస్తారు, దేన్ని వదిలిపెట్టరు, దైవభక్తి ఎక్కువ ఉంటూ ఉంటుంది. చెప్పాను కదా, ఏది శాశ్వతం కాదు అనుకునే ఒక ఆలోచన ఎక్కువ ఉంటూ ఉంటుంది. అందుకే డబ్బు కంటే వీళ్ళు కుటుంబానికి ఆప్యాయతలకి ఎక్కువ ప్రాధాన్యత కూడా ఇస్తూ ఉంటారు ఈ జాతకులు. ఇది ఇప్పుడు ఒక సందేహం రావచ్చు, అయ్యా మరి మాకు కోణాలు అవ్వలేదు, ధనలాభ స్థానాలు అవ్వలేదు, మరి ఎలాగా? మీకు చంద్ర నవాంశాధిపతి కనుక రాశి చక్రంలో దుస్థానాల్లో ఉన్నట్లయితే, లేదు కేంద్రాల్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా దుస్థానం అన్నప్పుడు ఇక్కడ తృతీయం కూడా తీసేసుకోండి. 6, 8, 12 కాకుండా తృతీయం కూడా తీసేసుకోండి, ఓకేనా? కేంద్రాలు ఇక్కడ ఒకటి తీసుకోకండి, అది కోణం కేంద్రం అవుతుంది కాబట్టి కోణాల్లోకి తీసేసుకోండి. 4, 7, 10, 3, 6, 8, 12 స్థానాలు అయితే కనుక రాశి చక్రంలో అందులో కనుక మీ చంద్ర నవాంశాధిపతి ఉంటే మరి ఎలాగా? ఇప్పుడు చెప్పిన క్వాలిటీస్ ఏముండవు, వీళ్ళకి భిన్నంగా ఉంటుంది. వాళ్ళకి నెగిటివిటీ తగ్గడానికి ఎలా అంటే వీళ్ళకి ఇక్కడ ఇంకొక మార్గం ఉంది. ఏంటంటే ఆ రాశిలో ఉన్న ఈ గ్రహం మీద, చంద్ర నవాంశాధిపతి మీద గురు దృష్టి ఉండాలి. ఏముండాలండి? గురు దృష్టి ఉండాలి.
ఎవరికైతే చంద్రనవాంశాధిపతి రాశి చక్రంలో లగ్నాత్తు కోణాలు కానీ ధనలాభ స్థానాలు కానీ అవ్వకుండా కేంద్రాలు అయ్యి లేదా దుస్థానం అయ్యి లగ్నాత్తు ఆ స్థానము ఆ చంద్రనవాంశాధిపతి అక్కడ ఉన్నప్పుడు మీ నెగిటివిటీ తగ్గడానికి గురు దృష్టి ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. లేదు అంటే మాత్రం మీరు ఆ నెగిటివ్స్ అనుభవించాలి ఖచ్చితంగా. దానికి గురు దృష్టి లేని వాళ్ళకి కూడా ఇప్పుడు నేను రెమెడీస్ చెప్తాను చివరిలో. అది మీకు 60% మాత్రమే పనిచేస్తుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. గురు దృష్టి ఉందనుకోండి హ్యాపీ, ఈ రెమెడీ అయితే మీకు 90% పనిచేసేస్తుంది. గురు దృష్టి లేనప్పుడు మాత్రం 60% పనిచేస్తుంది, గుర్తుంచుకోండి. కాబట్టి ఇక్కడ దుస్థానాలు కానీ కేంద్రాలు అయినప్పుడు గురు దృష్టి ఉంటే అంత బలం చేకూరుతుంది ఆ జాతకులకి. ఇప్పుడు ఎవరికైతే కేంద్రాల్లో కానీ దుస్థానాల్లో కానీ ఉండి గురు దృష్టి కూడా లేదు ఆ గ్రహం మీద, ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ఆ చంద్ర నవాంశాధిపతి ఎవరైనా అవనివ్వండి, ఇక్కడ మీరు చెయ్యాల్సింది ప్రతి సోమవారము కూడా శివాలయానికి వెళ్ళడము. శివాలయానికి వెళ్ళి శివాలయంలో 16 ప్రదక్షిణలు చేయండి. చేసి మీరు ఇంటికి వచ్చేయండి. ఇంటికి వచ్చిన తర్వాత ఒక స్ఫటికలింగం కంపల్సరీ ఉండాలండి ఈ పరిహారానికి. లేదు శివాలయంలో అక్కడ ఏమైనా చిన్న శివలింగం ఉంది, మా చేత పోయిస్తారు, గర్భగుడిలోకి మనం రానివ్వరు కదా, పోయిస్తారనుకుంటే శివలింగం ఉంటే గుళ్ళో అయినా చేసుకోవచ్చు. లేదు ఇంటి దగ్గర స్ఫటికలింగం ఉందంటే ఇంటికి వచ్చేయండి. ఆలయం అయినా పర్వాలేదు, ఇల్లు అయినా పర్వాలేదు. వచ్చి పాలల్లో పటికి బెల్లం వేసి ఏమండి మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే ఆ లింగాష్టకం అని ఉంటుంది కదా, అందరికీ తెలిసిన లింగాష్టకాన్ని 5 మార్లు పఠించాలి. ఎన్నిసార్లు అండి? 5 మార్లు పఠించాలి. ఖచ్చితంగా లక్ష్మీ యోగం కలుగుతుంది. ఇలా ప్రతి సోమవారము చెయ్యాలి. ఎన్ని సోమవారాలు చెయ్యాలండి అంటే కనుక మీరు ఇది ఖచ్చితంగా 18 సోమవారాలు చెయ్యాలి. మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు. ఇలా చేస్తూ ఉండడం వలన మీకు ఏవైతే నెగిటివిటీస్ ఉన్నాయో తగ్గుముఖం పట్టి లక్ష్మీ యోగం కలగడానికి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం.